ప్రయోగానికి సిద్ధమవుతోంది మరొక ఉపగ్రహం జీశాట్ N2. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ సేవలను అందించేందుకోసం దీన్ని ఇస్రో ప్రయోగిస్తోంది. జీశాట్ N2 జీశాట్ 20 ఉపగ్రహం ప్రయోగానికి సిద్ధమవుతుంది. ఎలన్ మాస్క్ నేతృత్వంలో స్పేస్ ఎక్స్కి చెందినటువంటి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహం నింగిలోకి వెళ్ళబోతోంది. భారత కాలమాన ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1:30 గంటలకి ఈ ప్రయోగం జరుగుతుంది. అండమాన్ నికోబార్, లక్షద్వీప్ వంటి ద్వీపాల్లో కూడా వేగవంతమైన ఇంటర్నెట్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రయోగం లక్ష్యం. అంతేకాకుండా జీశాట్ N2 ఉపగ్రహం ద్వారా విమానాల్లో వైఫై సేవలు మరింత విస్తృతం కాబోతున్నాయి. దాదాపు 4700 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని మోసుకెళ్లేందుకు ఇస్రోకి చెందినటువంటి MK3 వాహన నౌకకి సాధ్యం కాలేదు. దీంతో భారత్ అమెరికా అంతరిక్ష ఒప్పందాల భాగంగా స్పేస్ ఎక్స్తో కలిసి జీశాట్ N2ని ప్రయోగించబోతున్నారు. అంటే భారతదేశంలో కాదు, ఇది అమెరికా వాళ్ళ ద్వారా ఏదైతే ఎలన్ మాస్క్కి సంబంధించినటువంటి స్టార్లింక్ ద్వారా దీన్ని లైన్లోకి తీసుకురాబోతున్నారు. వీటి తర్వాత ఏదైతే మనం ఈ మధ్యనే చెప్పుకున్నాం, శాటిలైట్ ఫోన్స్ తరహాలో ప్రతి ఒక్కళ్ళది రాబోతున్నాయి భవిష్యత్తులో.